కట్ చేసిన ప్రింట్ మీడియా ఓపెన్ చేసినాము. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తులు. ఈరోజు ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 56,000 సెంటర్లకు సంబంధించి త్వరలో గ్రాడ్యుయేటీని ఇంప్లిమెంటేషన్ చేస్తామని ప్రకటన చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎలక్షన్ కోడ్ ఉన్నందున మరి ఎమ్మెల్సీల ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ గ్రాడ్యుయేటీకి సంబంధించి పూర్తి స్థాయిలో జీవో విడుదల చేస్తామని తెలియజేసింది. ఇప్పటికే దాన సంస్కారాలకి విధుల్లో చనిపోయిన వారికి 15,000 రూపాయలు ప్రకటించింది. ఈరోజు గ్రాడ్యుయేటీకి సంబంధించి ప్రకటన చేసింది. మరియు మినీ టీచర్లందరినీ కూడా మెయిన్ టీచర్లు చేయాలనే ప్రధానమైన డిమాండ్ని కూడా మరి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి సర్క్యులర్లో ఇది పాత సర్క్యులర్. ఎక్కడైనా మెయిన్ టీచర్ ఖాళీ ఉంటే మినీ టీచర్ని మెయిన్ సెంటర్కి బదిలీ చేస్తామని మేము సమ్మెలో ఇది కాదు అడిగింది. ఎక్కడైతే మినీ సెంటర్లు అన్నీ ఉన్నాయో వాటన్నిటిని మెయిన్ టీచర్లు చేయాలి. మరి 400 లోపల పాపులేషన్ ఉంటే మరి ఆమెను మినీ టీచర్గా కొనసాగిస్తూ మెయిన్ టీచర్కి ఇచ్చే గౌరవవేతనం ఇవ్వాలనేది అక్కడ సమ్మె సమయంలో హామీ తీసుకున్నాము. మరి అతి ముఖ్యమైన విషయం ఏమంటే మరి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు వర్తింప చేయాలి. ఈ మధ్యకాలం ప్రవేశపెట్టినటువంటి ఉచిత గ్యాస్ అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ఇవ్వాలి. ఉన్నటువంటి పెన్షన్లు తీసివేసింది గవర్నమెంట్. ఉన్నటువంటి పెన్షన్లను మరి సూపర్ 6 పథకాల్లో ఆ పెన్షన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్రజా సాధికారుల సర్వేలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ నమోదును తీసేసి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఈ నెల జరిగేటటువంటి 25వ తేదీ నుండి మన రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో వర్కర్లకు హెల్పర్లకు మినీ టీచర్లకు సంబంధించి ఎలక్షన్ కంటే ముందు మేము స్ట్రైక్ చేసినప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం లీడర్లంతా మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా వేతనాలు పెంచుతాం, సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడే 8 నెలలైనప్పటికీ కూడా నేటి వరకు వేతనాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరపలేదు. మరి రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా తెలంగాణ 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. అంతలోపు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ప్రకటన చేసిందో 18,000 రూపాయలు ఇస్తామని మరి ప్రస్తుతం వాళ్ళు 13,800 రూపాయలు వర్కర్లకి 8,000 రూపాయల దాకా హెల్పర్లకు ఇస్తున్నారు. ఆ వేతనాలు తక్షణమే ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే గౌరవ వేతనాలు పెంచారు. వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎలాంటి వేతనాలు పెంచకపోగా వివిధ రకాల యాప్స్ తెచ్చారు. ప్రస్తుతం మేము పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి PP1 PP2 ట్రైనింగ్లో ఉన్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి 56,000 మంది అంగన్వాడీ టీచర్లంతా ఇది శుభ పరిణామమే. కాకపోతే ఉన్నటువంటి యాప్స్ అన్నింటినీ సవరించి ఒకే యాప్ పెట్టి బాల సంజీవని యాప్లో క్యాప్చర్ ఫోటో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి ఈ నెల 22, 23 తేదీ ఏపీ ఆల్ ఇండియా అంగన్వాడీ ఫెడరేషన్ దేశవ్యాప్త వర్కర్ల ఫెడరేషన్కి సంబంధించి జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో నిర్వహించుతున్నారు. అందుకు అన్ని రాష్ట్రాల నుండి కూడా అంగన్వాడీ లీడర్లు అక్కడ హాజరవుతున్నారు. మరి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 11వ సంవత్సరంలో ప్రభుత్వ పాలన చేస్తున్నాడు. జాతీయ స్థాయిలో ఇప్పటికి ₹1 గౌరవ వేతనం పెంచలేదు. పోస్టల్ ట్రాకర్ యాప్ తెచ్చి అందులో పనిచేయడానికి చాలా అభ్యంతరాలు ఉన్నటువంటి యాప్ తెచ్చారు. నరేంద్ర మోడీ గారు వేతనాలు పెంచడానికి ఇక్కడ జాతీయ స్థాయిలో చర్చ జరిపి దేశవ్యాప్త నిరసన ప్రదర్శన చేయడానికి మరి ఢిల్లీలో ఉన్నటువంటి సోదర సంఘాలన్నింటినీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంగన్వాడీ ఫెడరేషన్లను యూనియన్లన్నింటినీ కలుపుకొని కూడా పూర్తి స్థాయిలో ఉద్యమం చేపడతామని మన రాష్ట్రానికి సంబంధించి వేతనాలు పెంచకపోతే మరి సోదర సంఘాలంతా కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈరోజు రేపు బడ్జెట్లో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్ల వేతనాలు పెంచకపోతే 43వ రోజు సమ్మె కొనసాగింపుకు సమాయత్తం అవుతున్నాం. మేము 43వ రోజు సమ్మెలకు వెళ్లకుండా మరి చంద్రబాబు నాయుడు గారు మన శాఖ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి లోకేష్ బాబు వీళ్ళంతా మాట్లాడుకొని తక్షణమే అంగన్వాడీ టీచర్ల వేతనాల పెంపు విషయం చర్చించి నిర్ణయం చేయాలి. లేని పక్షంలో మళ్ళీ పోరాటాలు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి 15,000 దాన సంస్కారాలకు సంబంధించి గ్రాడ్యుయేట్కి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల తరఫున మరి సోదర సంఘాల తరఫున మా అసోసియేషన్ నుండి కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి AITC అన్నారు.